మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ దినాన దేవుని సందులో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలు మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచె వేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీడలో భద్రపరిచిన దేవునికి ఒక్క క్షణం చేతులైతే దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. క్లుప్తంగా ఒక మాటను చదువుకుందాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనంలో రాయబడిన మాటని ఒకసారి మనం చదువుదాం. అంతటా వారు ఉదయమునే లేచి తెకోవా అరణ్యమునకు పోయిరి. వారు పోవుచు ఉండగా యెహోషాపాతు వాళ్ళు వెళ్తున్న స్థలములో అక్కడ నిలబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, ఈరోజు నేను చెప్తున్న మాట వినండి అని చెప్పి నీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. అక్కడ చదవబడిన మాట మనందరికి పరిచయమైన మాట, మనందరికీ చాలాసార్లు ఒకవేళ చూసిన మాట విన్న మాట అయినా ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న ఆ మాటను మనం ఒకసారి ధ్యానం చేస్తే అక్కడ ప్రారంభం నుంచి చక్కగా రాయబడిన మాటలు, అక్కడ ప్రారంభం నుంచి దేవుడు మనతో లిఖించి ఈ రాత్రి మాట్లాడుతున్న మాటలు మరొకసారి చదవండమ్మా. అంతటా వారు ఉదయముననే లేచి, ఇక్కడ మనం ఒకసారి ఆగుదాం. వారందరూ ఎవరు? వారందరూ ఎలాంటి వారు? వారు ఎక్కడికి వెళ్ళారు అంటే ఒక పేరు చెప్పాడు, తెకోవా అనే అరణ్యం అని. ఆ అరణ్యం గురించి బైబిల్ గ్రంథంలో విస్తారంగా కొన్ని చోట్ల రాసి ఉన్న తెకోవా అనే ఊరు కలిగిన ఆ ఊరిలో ఉన్న స్త్రీ గురించి రాస్తాడు సమూయేలు 2వ గ్రంథంలో. అయితే ఇక్కడ మనం ధ్యానిస్తున్న ఈ తెకోవా అరణ్యం అంటే కొన్ని వీటిలో మనం గ్రంథస్థం చేయబడిన వాటిలో కనుక చూసినా లేదా సెర్చ్ చేసి మనం చూసినా తెకోవా అరణ్యం అంటే హిబ్రూ భాషలో కొన్ని విధాలుగా రాసిన మాటలు సందర్భాలు ఏంటంటే ఎద్దుల అరణ్యం అని ఒక చోట రాసి ఉంది. ఇంకా కొన్ని చోట్ల వేరే పదాలు రాసి ఉన్నాయి. అయితే ఏది ఏమైనా ఆ తెకోవా అరణ్యంలోకి వాళ్ళందరూ ఎందుకు వెళ్ళారు, తెకోవా అరణ్యంలోకి వాళ్ళు ఎందుకని వెళ్ళడానికి సిద్ధపరచబడుతున్నారు? యెహోషాపాతుకి ఆ 20వ అధ్యాయం ప్రారంభంలో గమనిస్తే 20వ అధ్యాయం ప్రారంభం నుంచే వారు ఉదయమున అనే మాటలు మనకి కనబడతాయి. ఆ విధంగా పలుకుతూ రాస్తూ వచ్చినటువంటి ఆ సందర్భంలో 3 గుంపుల వాళ్ళు యెహోషాపాతు మీదకి యుద్ధం చేయడానికి వస్తున్నారు. ఆ 3 గుంపుల వాళ్ళు యుద్ధం చేయడానికి వస్తుంటే తాకీదులు వస్తే వాటిని చూసి భయపడిపోయి యెహోషాపాతు కంగారు పడిపోయి ప్రజలందరినీ పిలిపించి మనందరం కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఆ బైబిల్ గ్రంథంలో 20వ అధ్యాయం అంతా రాసినట్లు కనబడుతుంది. యెహోషాపాతు చేసిన ప్రార్థన కనబడుతుంది. ఆ ప్రార్థనలో ఒక మాట అంటాడు, అయ్యా నీవే మా దిక్కు. ఈ మాట మనం ఎన్నెన్ని చోట్ల అని ఉంటాం, నీవేనయ్యా మా దిక్కు అని. కానీ యెహోషాపాతు దేవునితో అంటున్నాడు, దేవా ఇక నీవే మా దిక్కు. సమస్యలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, కన్నీళ్ళు వచ్చాయి, అనారోగ్యాలు వచ్చాయి, బలహీనతలు వచ్చాయి, కృంగిపోతున్నాం, లేవలేని స్థితిలో ఉన్నాం, నీవే మా దిక్కు అని దేవుని మీద మనం ఆధారపడగలిగితే ఇక్కడ యెహోషాపాతు జనులతో ఒక మాట చెప్తున్నాడు, ధైర్యంగా ఉండమని. అక్కడ 2 గుంపుల వారు ఉన్నారు, తెకోవా అనే అరణ్యంలోకి వెళ్తున్నవారు. ఆ 2 గుంపుల వారు ఎవరు అంటే ఒకటేమో యూదావారు, ఇంకొక గుంపు ఎవరు? యెరూషలేము కాపురస్తులు. అంటే యెరూషలేము అంటే ఏంటి? దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో కాపురస్తులు, దేవుని సన్నిధిలో ప్రతిరోజు కనబడేవారు, ప్రార్థించేవారు, స్తుతించేవారు, ఆరాధించేవారు, వాక్యాన్ని చదివేవారు, ఆ రోజులో గ్రంథపు చుట్టాలు పట్టుకుని ప్రతి వాటిని ధ్యానించేవారు. యెరూషలేము కాపురస్తులతో చెప్తున్నాడు. యూదావారు అంటే ఎవరు? స్తుతించేవారు. యూదా అంటే స్తుతి, యెరూషలేము అంటే దేవుని సన్నిధి. ఈ 2 గుంపులతో చెప్తున్నాడు, ఇదిగో నా మాట వినండి, దేవుడు చెప్పమన్న మాట చెప్తున్నా, దేవుడు చెప్పిన మాట మీకు సెలవిస్తున్నా, ఈ మాట వినండి.
ఏ మాట చెప్తావయ్యా? సమస్య చూస్తేనే 3 గుంపుల వాళ్ళు వచ్చారు. సమస్య చూస్తే ఎటు చూసినా ఇబ్బందులే కనబడుతున్నాయి. ఏ రోజు నెమ్మదిగా ఉన్నామన్న రోజు లేదు, ఏ రోజు సంతోషంగా ఉన్నామన్న రోజు లేదు, ఏ రోజు కూడా సుఖంగా బ్రతుకుతున్నాం అన్న రోజు కనబడట్లా. ఈ పరిస్థితులు మేము తల్లడిల్లిపోతుంటే, తెకోవ అరణ్యంలోకి వెళ్ళిపోతుంటే ఏమి మాకు చెప్తావయ్యా, ఏమి మాకు బోధిస్తావయ్యా, దేవుడు ఏం చెప్పమన్నాడు మాకు అని ఇవన్నీ కూడా వారు అంటున్నప్పుడు అంటాడు, ఇదిగో దేవుడు చెప్పమన్నమాట నీతో చెప్తున్నా వినండి అని. యోధా వారలారా జాగ్రత్తగా వినండి, యెరూషలేము కాపురస్తుల వారలారా జాగ్రత్తగా వినండి అని. ఇప్పుడు ఆ వచనాన్ని ప్రారంభించండి అక్కడి నుంచి. నీ దేవుడైన యెహోవా మీద మీరు నమ్మిక ఉంచండి. గట్టిగా ఆమేన్ చెప్పండి. నీ దేవుడైన యెహోవా మీద నమ్మిక ఉంచండి. మరొకసారి ఆమేన్ చెప్పండి. ఎలా ఉంచుతామండి నమ్మిక? ఎలా ఉంచుతాం? పట్టిందల్లా బంగారంగా మార్చబడితే నమ్మిక ఉంచుతాం, అనుకున్న పనల్లా జరిగితే నమ్మిక ఉంచుతాం, అడుగు పెట్టిన చోటల్లా నేతులు పడినట్లుగా మార్చబడితే నమ్మిక ఉంచుతాం. అలా కాకుండా అడుగు పెట్టిన ప్రతి చోట వ్యతిరేకతలే, అడుగు పెట్టిన ప్రతి చోట నిందలే, ఏ ప్రార్థన చేసిన జవాబు రాకుండా ఉన్నటువంటి పరిస్థితులే, ఎంత మొర్ర పెట్టినా మొర్ర దేవుని సంధికి చేరకుండా ఉన్నటువంటి పరిస్థితులే. ఈ పరిస్థితిలో ఎలా ఉంచుతామండి నమ్మిక? నమ్మిక ఉంచు, నమ్మిక ఉంచు, నమ్మిక ఉంచు అంటున్నావు. పరిస్థితి చూస్తే 3 దేశం వాళ్ళు మా మీద దండెత్తొస్తున్నారు. మేమేమైపోతాం, మా కుటుంబం ఏమైపోవాలి, మా బిడ్డలు ఏమైపోవాలి అని ఎవరికి వారికి ఉన్నటువంటి సమస్యని చూపించుకుంటూ వారి సమస్యని చెప్పుకునేవారుగానే ఉన్నారు, కానీ నమ్మిక ఉంచేవారిగా కనబడట్లేదండి. ఈరోజు నేను దేవుని సన్నిధికి వస్తున్నాం, నమ్మిక ఉంచుతున్నామా? ప్రార్థన చేస్తున్నాం, నమ్మిక ఉంచుతున్నామా? దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నాం, నా దేవుడు నా పక్షాన ఉంటాడని నమ్మిక ఉంచగలుగుతున్నామా? ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఆయన సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసుకొని పనులకు వెళ్తున్నాం, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని నమ్మిక ఉంచుతున్నామా? దేవుడు నాకు ఎదురుగా రావాలని, నా ముందు నడవాలని నమ్మిక ఉంచుతున్నామా? మన నమ్మిక అంతా ఎవరి మీద ఉంటుందంటే, ఇంటికి ఎదురుగా కట్టుకుని గుమ్మడికాయ మీద నమ్మిక ఉంటుంది. తెల్లవారు లాగానే బయలుదేరి వెళ్ళేటప్పుడు భార్యనో పిల్లలను ఎదురు రమ్మని అంటాం, దానిలో మన నమ్మిక ఉంటుంది. ప్రతిరోజు కూడా సిద్ధాంతాలు, వాస్తులు, వీటి మీద మన నమ్మిక ఉంటుంది. మన నమ్మిక ఎంతసేపు ఏంటంటే, ఎంతసేపు లోక సంబంధమైన వాటి మీద మన నమ్మికను ఉంచుకొని దేవుని మీద నమ్మిక ఉంచలేకపోవడం వలన కార్యాలు మనకి ఆలస్యం అవుతున్నాయి, కార్యాలు మనం చూడలేకపోతున్నాం. బలహీనతలు రావచ్చండి, శరీరం అన్నాక బలహీనతలు రావా? లోకంలో పెద్దలు అంటారు కదా, ఏ చెట్టుకి రాళ్ళు దెబ్బలు తగులుతాయి? తెలిసిన సామెతేగా. కాయలు ఏ చెట్టుకు ఉంటాయో ఆ చెట్టుకి ఆ కాయల కోసం రాళ్ళు దెబ్బలు తగులుతానంటాయి కదా. ఆత్మీయతలు ఎవరు ఎదుగుతుంటారో, భక్తిలో ఎవరు ఎదుగుతుంటారో, ప్రార్థనలో ఎవరు ఎదుగుతుంటారో, పరిచర్యలు ఎవరు ఎదుగుతుంటారో, దేవుని సందులో నాటబడిన మొక్కల వలె ఏ కుటుంబాలు నాటబడి ఉంటాయో ఆ కుటుంబాల్లో ప్రతిరోజు ఏదో రకమైన చీకు, చింత, అసమాధానం, గొడవలు, కలవరాలు, కన్నీళ్ళు వస్తూనే ఉంటున్నాయి. కానీ వీటిని చూసి మనం భయపడకుండా నీ దేవుడైన యెహోవా మీద నీవు నమ్మిక ఉంచు. గట్టిగా ఆమేన్ చెప్పండి. మనం ఎప్పుడు కూడా నమ్మిక ఉంచాలి. ఏమండి, నేను నమ్మిక ఉంచానండి కట్టుకున్న ఎల్ఐసి మీద, నేను నమ్మిక ఉంచానండి వేసుకున్న చీటీ మీద, నేను నమ్మిక ఉంచానని అనుకుంటున్నాం. కట్టుకున్న ఎల్ఐసీలు ఎంతకాలం, వేసుకున్న చీటీలు ఎంతకాలం, చివరిదాకా ఉందాం, అంతా ఒకసారి వస్తుంది అనుకుంటున్నాం. తీరా చివరికి వచ్చేసరికి ఆ కట్టించుకున్న వ్యక్తే కనబడకుండా పోతున్నాడు. ఎల్ఐసీలు కట్టండి మీకు వస్తాయి అని చెప్తారా? తీరా ఎల్ఐసీలు ఎప్పుడు వస్తాయని చెప్తారు? మీరు వెళ్ళిపోయిన తర్వాత. అవి వచ్చి ఎవరికి లాభం? మీ వెనకాల వాళ్ళకి లాభం అని చెప్తారు. కానీ మన నమ్మిక ఎవరి మీద? ఈ లోక సంబంధమైన వాటి మీద మనం నమ్మిక ఉంచుతున్నాం. వచ్చిన ఉద్యోగం మీద నమ్మిక ఉంచుతున్నాం, కట్టుకున్న ఇంటి మీద నమ్మిక ఉంచుకుంటున్నాం, వేసుకునే వస్త్రాల మీద నమ్మిక ఉంచుకుంటున్నాం, ఇంటికి కావాల్సిన వాటి అన్నింటికి సమకూర్చే విషయంలో నమ్మిక ఉంచుతున్నాం. ప్రతి దానిలో నమ్మిక ఉంచుతున్నాం కదా. పిల్లలు ఎదగాలని నమ్మిక ఉంచుతున్నాం, మంచి ఉద్యోగం రావాలని, స్థిరపరచబడాలని నమ్మిక ఉంచుతున్నాం, ఆత్మీయంగా నా బిడ్డలు ఎదగాలని ప్రతిరోజు ప్రార్థన చేస్తూ నమ్మిక ఉంచుతున్నాం. కానీ ఆ నమ్మిక పెదవుల్లోంచి వస్తుందా, హృదయాంతరం గురించి మన నమ్మిక ఉంటుందా? నమ్మిక ఉంచమని అక్కడ చెప్తున్నాడు. యోధా వారలారా, స్తుతించేవారలారా, ప్రతిరోజు బలిపీఠం కట్టేవారలారా, యెరూషలేము అనే దేవుని సందులో కనబడేవారలారా, దేవుని మీద మీరు నమ్మిక ఉంచండి. ఆ నమ్మిక ఉంచిన మీ జీవితాల్లో దేవుడు చేయబోతున్న కార్యం ఏంటో తెలుసా? ఆ తర్వాత మాట చదవండమ్మా. అప్పుడు
అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. నమ్మిక ఉంచిన తర్వాత మీరు మీ కుటుంబాలను దేవుడు స్థిరపరచబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. నమ్మిక ఉంచితే దేవుడు స్థిరపరుస్తాడు. రాజైన దావీదు గారు ఒక మాట అంటాడు కదా, దేవా నీ సన్నిధిని నా కుటుంబము నిత్యము స్థిరపరచబడినట్లుగా కృప చూపించయ్యా. నమ్మిక ఉంచాడు, దేవుడు స్థిరపరుస్తాడు అని నమ్మిక ఉంచాడు. ఆ నమ్మకాన్ని దేవుడు ఒమ్ము చేయలా, దేవుడు స్థిరపరుస్తూనే వచ్చాడు. దావీదుని అంతకంతకు ప్రబలేటట్లుగా దేవుడు కార్యాలు చేస్తానే వచ్చాడు. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో మనం నమ్మిక ఉంచితే స్థిరపరచబడతాం. ఎక్కడ స్థిరపరచబడతాం? ఉద్యోగం ఇంకా స్థిరపరచబడలేదండి, ఇంకా పర్మనెంట్ అవ్వలేదండి. లోక సంబంధంగా ఉద్యోగాలు స్థిరపరచబడినా పరచబడకపోయినా మనల్ని దేవుడు ఆయన నిత్య రాజ్యము కొరకు దేవుడు మనల్ని స్థిరపరచునుగాక. ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో మనందరం సిద్ధపాటు కలిగిన వారిగా దేవుడు స్థిరపరచునుగాక. అందుకు మనం ఏం చేయాలో తెలుసా? పెట్టుబడి డబ్బే అవసరంలా, వెండో బంగారమో మీకున్నదంతే అవసరంలా. ఒకే ఒకటి దేవుడు కోరుకుంటున్నాడు. ఏంటిది అది? నమ్మిక. నమ్మిక మాత్రం ఉంచండి, దేవుడు నా పట్ల ఈ కార్యాన్ని చేస్తాడని. నమ్మిక మాత్రం ఉంచండి, దేవుడు నా బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇస్తాడని. నమ్మిక మాత్రం ఉంచండి. ఒకవేళ ఇల్లు లేదా, నేను ఒక ఇల్లు కట్టబోతానని నమ్మిక ఉంచండి. నమ్మిక మాత్రం ఉంచండి. ఏ విషయంలో అయినా సరే ఆ నమ్మిక ద్వారా మీరు ఒక ప్రణాళికను వేసుకోనండి. ఆ నమ్మిక ద్వారా మీరు ఒక నమూనాను సిద్ధపరచుకోండి. ఆ నమ్మిక ద్వారా హెబ్రీ పత్రిక 11 అధ్యాయం ఉంటుంది కదా, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉంది. ఆమెను చెప్పండి. నమ్మిక ఉంచాలి. నమ్మిక అంటే రేపొద్దున కల్లా నేను కోటీశ్వరుని అయిపోతాడనే నమ్మకం కాదు. రేపొద్దున కల్లా నేను అందరి దగ్గర ఆస్తిని నా దగ్గరికే సమకూర్చుకుంటాననే నమ్మిక కాదు. మన నమ్మిక అంతా ఏంటంటే విశ్వాసం అనే నమ్మకంతో దేవుని సందులో పెట్టుబడి పెట్టి పునాదులు కలిగిన పట్టణాన్ని చూడగలిగిన నమ్మిక మనకు ఉండాలి. నిరీక్షణ కలిగి ఎదురు చూడాలి. నేను రాకడలు ఎత్తబడే గుంపులో సిద్ధపరచబడాలి. ప్రతిరోజు నేను పరిశుద్ధాత్మ చేత నింపబడాలి అనే నమ్మిక ఉండాలి. వాక్యం అనే ఉదక స్నానము చేత నేను పరిశుద్ధపరచబడాలి, పవిత్రపరచబడాలి అనే నమ్మిక ఉండాలి. ప్రతిరోజు నమ్మకంతోనే దేవుని సందులో మనం అడుగులు ముందుకు వేయగలిగితే, ప్రార్థన చేస్తున్నా నమ్మిక ఉంచి ప్రార్థన చేయాలి. ఆరాధన చేస్తున్నా దేవుడు నా ఆరాధన అంగీకరిస్తున్నాడని నమ్మిక ఉంచి ఆరాధన చేయాలి. పాట పాడుతున్నా నా దేవుడు నా పాటను, నా స్వరాన్ని నేను ఆయన మహిమపరిచే ఆ ఆలోచనని ఆయన గమనిస్తున్నాడని నమ్మిక ఉంచి పాడాలి. ప్రతిరోజు కూడా మన ఆత్మీయ జీవితంలో దేవుని మీద నమ్మిక ఉంచితే మన జీవితాలు ఏం చేస్తాడు? దేవుడు స్థిరపరచబోతున్నాడు. ఆమెను చెప్పండి. ఈ రోజున అంశం ఏంటంటే స్థిరత్వం. మనము స్థిరత్వం కలిగిన వారిగా మార్చబడాలి. కదల్చబడే వారిగా కాదు, గాలికి పొట్టు ఎగిరిపోయిన వారిగా కాదు. నిత్యము కూడా దేవునిలో ఆత్మీయతలో స్థిరులుగా దేవుడు మనల్ని స్థిరపరచునుగాక. స్థిరపరిస్తే దేవుడు మనకి ఏం చేస్తాడో మూడు విషయాలు మీకు రెఫరెన్స్ చూపించి నేను ముగించేస్తాను. స్థిరపరిస్తే దేవుడు మనల్ని ఏ విధంగా ఉంచుతాడు, స్థిరపరిస్తే దేవుడు మనల్ని ఎలా బలపరుస్తాడు ఒక్క విషయంలో. అదే దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయంలోనే 23 నుంచి 25 వరకు చదవండి. అమ్మోనీయులను, మోయాబీలను, సేయీరు మన్యవాసులను వారిని బొత్తిగా చంపి నిర్మూలము చేయవలనని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు సేయీరు కాపురస్తులందరినీ కడముట్టించిన తరువాత వారిలో వాళ్ళే పొడుచుకొని చంపుకొని చనిపోయారు. ఇప్పుడు యోధావారు వచ్చి చూడగా ఎంతమంది వ్యతిరేకంగా లేచారో, ఎంతమంది గుంపు కూడారో, యెహోషాపాతును భయపెట్టారో వారందరూ భూమి మీద సజీవులుగా లేక మృతులైపోయారు. తర్వాత ఒక్కడును తప్పించుకోకుండా అందరూ హతులైపోయారు. యెహోషాపాతును జనులను వారి వస్తువులను యెహోషాపాతు వారితో ఉన్న జనులు వాళ్ళందరూ కూడా ఈ చనిపోయిన వాళ్ళ దగ్గరికి వచ్చి వారి వస్తువులన్నీ దోచుకోవడానికి రాగా అక్కడ ఏముందో తెలుసా? విస్తారమైన ధనం,
ప్రశస్తమైన నగలు కనబడెను. వారికి కనబడ్డాయి. వారు తమకిష్టం వచ్చినంత మట్టుకు అవన్నీ కూడా వాళ్ళు తీసుకొని అక్కడ అన్ని వాళ్ళ శవాల నుంచి ఒలుచుకోవడానికి 3 రోజులు పట్టిందండి. ఈ 3 వచనాల మాట నేను చెప్తాను వినండి. ఇక్కడ మనం గమనిస్తే ప్రారంభంలో చదివాం కదా, అంతటా వారు ఉదయమున లేచి ప్రయాణమై వెళ్ళిపోతున్నారు తెకోవా అనే అరణ్యానికి. ఆ అరణ్యానికి వెళుతూ ఉండగా సిరియా దేశం వాళ్ళు, మోయాబీలు, అమ్మోనీలు, సెయీరు కాపురస్తులు వీళ్ళందరూ కూడా యెహోషాపాతు మీదకి, యోధా వారి మీదకి, యెరూషలేం వారికి దండెత్తొచ్చి వాళ్ళు ఎలాగైనా చంపేయాలి, వాళ్ళ రాజ్యాన్ని స్వాధీనపరుచుకోవాలి, వాళ్ళు లేకుండా చేయాలి అని ఆలోచన చేసి కంకణం కట్టుకుని వాళ్ళందరూ బయలుదేరి వస్తే, ఇక్కడ యెహోషాపాతు దేవుడు చెప్పిన మాట చెప్పాడు. మూలవాక్యం మనం చదివిన మాటలో, యోధా వారలారా, యెరూషలేము నివాసులారా, దేనికి మీరు భయపడకండి. దేవుడు చెప్పమన్న మాట చెబుతున్నా, దేవుడు మీతో మాట్లాడమన్న మాట మీకు వినిపిస్తున్నా, ఏ విషయంలో భయపడకండి. యెహోవా యందు మాత్రమే మీరు నమ్మిక ఉంచండి. ఆ నమ్మిక ఉంచిన తర్వాత మిమ్ములను దేవుడు స్థిరపరచబోతున్నాడు. ఎలా స్థిరపరుస్తాడయ్యా? స్థిరపరిస్తే మాకేం కార్యం చేస్తాడు? 3 దేశాల శత్రువులు మా కన్నుల ముందున్నారు. ఎలా స్థిరపరుస్తాడు మమ్మల్ని? అమ్మోనీలు ఉన్నారా, మోయాబీలు ఉన్నారా, సెయీరు వారు ఉన్నారా, ఇంతమంది ఇన్ని దేశాల వాళ్ళు దండెత్తి వస్తుంటే మేము ఎలా స్థిరపరచబడతామయ్యా? సమస్యలు ఉన్నాయి కదా. ఈ 3 జాతుల సమస్యలు ప్రతి కుటుంబంలో ఉంటాయి. అమ్మోనీయులు, మోయాబీలు, సెయీరు కాపురస్తులు, ప్రతి కుటుంబంలో ఇవి ఉంటానే ఉంటాయి. 3 మన ప్రతి కుటుంబంలో ప్రతిరోజు ఉంటాయి. ఏదో ఒక బలహీనత ఒకటి, ఏదో ఒక ఆర్థిక ఇబ్బందులు రెండోది, ఎక్కడో చోట చిన్న సమస్యగా రేగి ఇంట్లో కలవరాలు కలిగేటువంటి పరిస్థితులు లేవా? ప్రతిరోజు ప్రతి కుటుంబంలో 3 జాతుల వాళ్ళు, 3 దేశాల వాళ్ళు దాడి చేస్తానే ఉన్నారు. కానీ మీరు విశ్వసించాల్సింది ఏంటో తెలుసా? ఏ 3 జాతులు నా మీదకి వచ్చి దండెత్తినా, బలహీనతే నా మీదకి వచ్చి దండెత్తినా, ఆర్థిక ఇబ్బందులే నా మీదకి వచ్చి దండెత్తినా, ఏ రకమైన కలహాలు, అసమాధానాలు, గొడవలే నా మీదకి వచ్చి దండెత్తినా నేను మాత్రం భయపడను. ఎందుకో తెలుసా? యోధా వారిలాగా మేము ఎప్పుడు దేవుని స్తుతిస్తూనే ఉంటాం. యెరూషలేము కాపురస్తులాగా ఎప్పుడు దేవుని సందులోనే మేము కూడుకొని ఉంటాం. యెరూషలేం అంటే దేవుని సన్నిధి, దేవుడి నివాసం ఉండే స్థలం, దేవుడు సంచరించే స్థలం, దేవుడు మాట్లాడే స్థలం. ఆ స్థలంలో మేము ఎప్పుడు కూడుకొని ఉంటాం. ఆ స్థలంలో ఉన్న మమ్ములను ఎన్నడూ కూడా ఏ శత్రువు కదిలించలేడు, కదపలేడు, అసలు మమ్మల్ని ముట్టలేడు. ఆ విధంగా దేవుడు మా పట్ల కార్యాన్ని చేయాలనంటే మేము ఎప్పుడు కూడా ఆయన మీద నమ్మిక ఉంచుతున్నాం. అందుకే ఆయన మమ్మల్ని స్థిరపరుస్తున్నాడని చెప్పగలిగే గుంపులో మన ఆత్మీయ జీవితం నిలబడును గాక. ఈ 3 ప్రతి ఒక్కరి జీవితాలు ఉంటాయి కదా. ఏదో ఒకరోజు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయిగా, ఏదో ఒకరోజు బలహీనతలు, అనారోగ్యాలు వస్తూనే ఉంటాయిగా, ఏదో ఒకరోజు కలహాలు, గొడవలు, అసమాధానాలు, సమస్యలు ప్రతిరోజు పలకరిస్తూనే ఉంటాయి కదా. ఈ 3 గుంపుల వాళ్ళు ఏ కుటుంబంలోకి వచ్చినా మీరు ఎక్కడ భయపడక్కర్లేదు. తెల్లవారితే ఏమవుతుందో అప్పుల సమస్యలని ఏ భయపడకండి. రేపేమవుతుందో, ఈ బలహీనత వచ్చింది, చిన్న బలహీనత వస్తుందా, కంగారు పడిపోతాం. ఇక అయిపోయింది నా జీవితం, ఇక అయిపోయింది నా బ్రతుకనని అస్సలు ఎక్కడ లేని శోకండాలు పెట్టి ఏడిసే వాళ్ళు ఉంటారు. చిన్న బలహీనత రాగానే రేపు నా పరిస్థితి ఏమైపోతుంది, నా పిల్లల పరిస్థితి ఏంటో, నా ఇంటి పరిస్థితి ఏంటో అని తల్లడిల్లిపోయే వాళ్ళు ఎంతమంది లేరు. కానీ ఈ 3 గుంపులు ఏ ఇంట్లోకి వచ్చినా మీరు నమ్మిక ఉంచవలసింది, నా దేవుడు ఈ 3 గుంపుల్లోంచి నన్ను దాటించబోతున్నాడు. ఆమె చెప్పండి. ఈ 3 గుంపులను నా ముందు నుంచి తరిమి కొట్టబోతున్నాడు. ఆమె చెప్పండి. ఇక మీదట ఆ 3 గుంపులు భయపడడం కాదు, ఇక మీదట ఆ 3 గుంపులు మిమ్మల్ని బెదరగొట్టేటట్లుగా చేయడం కాదు, ఇక మీదట ఆ 3 గుంపులు మిమ్మల్ని ఏదో కంగారు పెట్టి కలవర పెట్టేటట్లుగా కాదు, ఇక మీదట ఆ 3 గుంపులు మీ కన్నుల ముందు శవాలుగా కనబడబోతున్నాయి. ఆమె చెప్పండి. ఏ 3 గుంపులు ఎంతవరకు భయపెట్టినా, కలవర పెట్టినా, కంగారు పెట్టినా అవి హతులవబోతున్నాయి, శవాలుగా మార్చబడబోతున్నాయి. మీరు వాటి మీద ఉన్నటువంటి సంపదని కొల్లగొట్టేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు. ఆమె చెప్పండి. అక్కడ గమనిస్తే ఆ 3 గుంపుల వాళ్ళు ముందు 2 గుంపులు కలిసి ఒక గుంపు మీద పడ్డారు. మోయాబీలు, అమ్మోనీయులు సెయీరు వారిని చంపేశారు. సెయీరు వారిని తరిమి 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 చంపేస్తే ఇక తర్వాత 2 గుంపుల వాళ్ళు ఏం చేశారో తెలుసా? వాళ్ళిద్దరూ ఒకరికొకరు పొడుచుకోవడం మొదలుపెట్టారు. ఒకరికొకరు మోయాబీలను అమ్మోనీయులు, అమ్మోనీయులు మోయాబీలు పొడుచుకోవడం మొదలుపెట్టి మొత్తం 3 గుంపుల వారు అక్కడ హతమైపోయారు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటో తెలుసా? 3 గుంపుల వారు హతమైపోయారు కదా,
వారి దగ్గర ఉన్నటువంటి వస్తువులు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారం, వాళ్ళ వెంట మీద ఉన్నటువంటి నగలను ఒలుచుకోవడానికి ఎన్ని రోజులు పట్టిందో తెలుసా? 3 రోజులు పట్టిందండి. 3 రోజుల పాటు శవాల మీద ఉన్న బంగారం ఒలుచుకుంటానే ఉన్నారు. 3 రోజుల పాటు వాళ్ళు ఎంతగా పోగు చేసుకున్నారు. ఒక్కొక్కళ్ళంట వాళ్ళు మోసుకెళ్ళలేకపోయినంతగా ఇంకా తీసుకొని మోసుకొని వెళ్తున్నారంట. ఈ రోజున దేవుడు శత్రువు మీద మీకు విజయం ఇవ్వబోతున్నాడు. ఆమెను చెప్పండి. మిమ్మల్ని స్థిరపరిచే దేవుడు, మిమ్మల్ని నిత్యము కూడా స్థిరపరచాలని కోరుకునే దేవుడు. ఆయన చేసే మొట్టమొదటి కార్యం ఏంటో తెలుసా? శత్రువుల మీద దేవుడు మీకు విజయాన్ని దయచేయబోతున్నాడు. ఆమెను చెప్పండి. శత్రువులు అంటే ఎవరో మన ఇరుగు పొరుగు వారు కాదు. శత్రువులు అంటే మనకెవరు అప్పు ఇవ్వాల్సిన వాళ్ళు కాదు. శత్రువులు అంటే ఎవరో తెలుసా? ఈ 3 గుంపుల వాళ్ళు. ఎవరి 3 గుంపుల వాళ్ళు? బలహీనతలు, ఆర్థిక ఇబ్బందులు, అసమాధానం కలుగు చేసే సమస్యలు. ఈ 3 గుంపుల మీద దేవుడు మీకు జయాన్ని కలుగు చేయను గాక. ఈ 3 గుంపుల మీద దేవుడు మీకు విజయాన్ని కలుగు చేయను గాక. స్థిరపరిచే దేవుడు, మీరు నమ్మిక ఉంచితే స్థిరపరుస్తాడు. స్థిరపరిచిన దేవుడు మీకు మొట్టమొదటి చేసే కార్యం, మీకు శత్రువులందరి మీద మీకు దేవుడు విజయాన్ని దయచేయబోతున్నాడు. ఆమెను చెప్పండి. 2వ మాట మీకు చదివిస్తాను చూడండి. యోబు గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనం చదవండి ఒక మాట. నీవు దేనినైనా యోచన చేయగా, చదవండి. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడబోతుంది. ఆమెను చెప్పండి. దాని తర్వాత ఇంకొక మాట ఉంది. నీ మార్గముల మీద వెలుగును దేవుడు ప్రకాశింప చేయబోతున్నాడు. గట్టిగా ఆమెను చెప్పండి. స్థిరపరిచిన దేవుడు మొదటిది విజయాన్ని ఇస్తున్నాడు. రెండవది స్థిరపరిచిన దేవుడు మీకు ఏం చేస్తున్నాడు తెలుసా? మీ నడక మీద, మీరు వెళ్ళే ప్రతి మార్గాల్లో ఎంతవరకు చీకటి ఉందేమో, ఎంతవరకు అంధకారం ఉందేమో, ఎంతవరకు ఏ రకమైన ఆటంకాలు ఉన్నాయేమో, ఇక మీద నుంచి దేవుడు మీ మార్గాల మీద వెలుగును ప్రకాశింప చేయబోతున్నాడు. గట్టిగా ఆమెను చెప్పండి. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో దేవుని యందు మీరు నమ్మిక ఉంచితే స్థిరపరుస్తాడు. స్థిరపరిచిన దేవుడు శత్రువుల మీద విజయాన్ని ఇస్తాడు. మొదటి మాట. రెండవది, మీ మార్గాల మీద వెలుగును కలుగు చేయబోతున్నాడు. ఆ వెలుగు ఎలా ఉంటుంది? దేవుని వాక్యం అనే వెలుగు. ప్రతిరోజు కూడా ఆ వాక్యము వెలుగుగా మన ముందు నడుస్తున్నాడు. వాక్యమైన దేవుడు వెలుగుగా, కీర్తనల గ్రంథంలో ఉంది కదా, నీ వాక్యమే నా పాదములకు వెలుగు, త్రోవకు వెలుగు మార్గమై ఉంది. ఈ రోజున ప్రతిరోజు కూడా ఆయన వాక్యం బట్టి మన అడుగులన్నీ వెలుగుమయంగా మార్చబడును గాక. దావీదు గారు ఒక మాట అంటాడు కదా, గాఢాంధకారమైన నేను భయపడనయ్యా, మరణపు లోయైనా నేను భయపడను. ఎందుకో తెలుసా? నీ దుడ్డు కర్ర నీ దండమును నాకు నిత్యమును ఆదరిస్తానే ఉన్నాయి. ఈ వాక్యాలు ఎప్పుడు మనం మర్చిపోకూడదు. చిన్నపిల్లలకు కంఠోపాఠంగా వాక్యాలను ఎలా సండే స్కూల్లో నేర్పిస్తారో, ప్రతి వాక్యాన్ని మన హృదయం అనే పలక మీద భద్రం చేసుకొని ప్రతి మాట మన హృదయాల్లో స్థిరపరచబడాలి. నాకు చదివాం కదా, నీవు దేనినైనా యోచన చేయగా. ఎంత చక్కగా రాస్తుందండి మాట అది. మీరు అని రాయలే అక్కడ, మీ కుటుంబం అని రాయలే అక్కడ. ఏం రాస్తుంది? నీవు అంటే ఎవరు చదువుతున్నారో వారు, ఎవరు ఆలోచిస్తున్నారో వారు. యోచన అంటే ఏంటి? ఆలోచన. నీవు దేనిని ఆలోచిస్తావో, నీవు దేనిని అనుకుంటావో, నీవు దేనిని ఊహించుకుంటావో, దేవుడు దానిని స్థిరపరచబోతున్నాడు. గట్టిగా ఆమెను చెప్పండి. ప్రతిరోజు ఏదో ఒకటి ఆలోచనలతో ఉంటాం కదా. కొంతమంది పడుకుంటారు కానీ పైకి చూస్తే అలాగే ఉంటారు తప్ప నిద్రపోవటానికి ఉండదు. ఎందుకంటే ఆలోచనలు. మనిషికి బలహీనతలు ఎక్కడ వస్తున్నాయో తెలుసా? ఆలోచనల ద్వారానే. ఈ షుగర్లు, బీపీలు, ఈ బలహీనతలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకున్నారు? ఆలోచించి 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 నా పిల్లల పరిస్థితి ఏంటో, నా అప్పుల పరిస్థితి ఏంటో, నా ఇంటి పరిస్థితి ఏంటో, నా భర్త పరిస్థితి ఏంటో, నాకున్నటువంటి ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఏంటో అని ప్రతిరోజు ఆలోచించి 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 లేని కొన్ని బలహీనతలు దేహానికి తెచ్చిపెట్టుకుంటున్నారండి. ఆలోచించడం వల్ల ఏం చేయగలుగుతాం? దేవుని బైబిల్ గ్రంథం ఒక మాట ఉంది కదా, మీరు ఆలోచించి దేనినైనా మూర పెంచగలుగుతారా లేదా మూర తగ్గించగలుగుతారా? ఎందుకు వచ్చిన ఆలోచనలు? ఆలోచించకండి. ప్రతిరోజు కూడా యోచన చేయండి. ఏంటి ఆ యోచన? ఇదిగో నా దేవుడు నాకు ఈ కార్యం చేయబోతున్నాడు, నా బిడ్డల పట్ల ఈ కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు, నా కుటుంబంలో దేవుడు ఈ కార్యం చేయబోతున్నాడు. యోచించండి. అదే కదా చెప్తున్నాడు బైబిల్ గ్రంథంలో, నీవు
దేనినైనా యోచన చేయ యోచన చేయగా అది నీకు స్థిరపరచబడుతుంది. అప్పులు ఉన్నాయి కదా, అప్పులు ఎలా తీరుతాయో ఆలోచించి ఏం చేస్తాం? ఆ అప్పులు తీరిపోయాయని చెప్పి యోచన చేయండి. నా దేవుడు నా అప్పులన్నీ తీర్చాడని యోచన చేయండి. నా దేవుడు నాకు ఒక ఇల్లు కట్టించాడు అని యోచన చేయండి. నా దేవుడు నా పిల్లలకు మంచి సంబంధం తీసుకొచ్చాడు అని యోచన చేయండి. నా దేవుడు నా పిల్లలకి చక్కగా చదువు నేర్పించి నా పిల్లల్ని మంచి ఉన్నతమైన స్థితిలో ఉంచాడని యోచన చేయండి. ఒక ఇల్లు లేదా, ఒక చక్కటి ఇల్లును మీ మనసులో ఊహించుకోండి. ఎలా ఉండాలో, గది ఎలా ఉండాలో, ఆ ఇంటికి గుమ్మం ఎలా ఉండాలో, ఆ ఇంటికి కిటికీలు ఎలా ఉండాలో యోచన చేయండి. ప్రతిదీ యోచన చేయడమే. ప్రతిదీ యోచన చేసిన ప్రతి నానిని దేవుడు స్థిరపరుస్తాడు. మేము హనుమాన్ జంక్షన్లో ఇల్లు అమ్మేసిన ఇంటిని, ఆ ఇల్లు కట్టకముందే, స్థలం కొనకముందే, మేము అద్దెంట్లో 9 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇంటి కోసం, బండి కోసం, పిల్లల చదువుల కోసం, అప్పుడు ఉన్నటువంటి అప్పుల పరిస్థితి, ఆర్థిక ఇబ్బందులకు ప్రతిరోజు ఒక పేపర్ మీద రాసుకొని రోజు వాటి మీద చేతులుంచి ప్రార్థన చేస్తూ ఉండగా ఒక్కొక్కటి యోచన దేవుడు స్థిరపరుస్తూ వచ్చాడు. ఒకరోజు ఇలాగే ప్రార్థనలో అమ్మగారు రాసిన ఒక మాట ఏంటంటే, మాకు ఏసీ కావాలి అని ప్రార్థన చేస్తున్నారు. నేను అనుకున్నాను, ఏసీ అంటున్నారు ఏంటి, ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి తీసుకొస్తాం మనం వల్ల అవుతుందా ఏసీ పెట్టించుకున్నంత స్థితిమంతులు మనం అని అనుకునేవాడిని. కానీ అలా అనుకున్నాను. కానీ దేవుడు కొద్ది రోజుల్లోనే ఒక ఆయన సెకండ్ హ్యాండ్లో ఏసీ మార్చేసి కొత్తది తీసుకుంటున్నాడు, అది అమ్మేసి. వెంటనే అనుకోని రీతిగా అది మాట్లాడడం, అది తీసుకొచ్చి ఇంటికి బిగించడం 2 అయిపోయినాయి. అయిన కొద్ది రోజుల్లోనే ఏసీ వచ్చింది. కూలింగ్ ఆగదు, సీలింగ్ చేయించాలని చెప్పి మళ్ళీ సీలింగ్ చేస్తే సరిపోదు, అట్లా పెయింటింగ్ వేయాలి, మక్కు పెయింట్ అని, ఇవన్నీ ఒకటి తర్వాత అన్నీ సమకూర్చాడు దేవుడు. ఇవన్నీ యోచన చేస్తే జరిగాయి. మన జీవితంలో కూడా మీరు ప్రతిరోజు మీ కుటుంబ ప్రార్థనలో యోచన చేయండి. మీ పిల్లల్ని కూర్చోబెట్టుకొని ఒక చిన్న పేపర్ మీద మీకున్న సమస్యలన్నీ రాసి ఇవన్నీ తీరిపోతున్నాయి అని యోచన చేసి మీరు ప్రార్థన చేయండి. చిన్నపిల్లలతో చేతుల నుంచి ప్రార్థన చేయించండి. అలాగే చేయించేవారు చిన్నతనం నుంచి. వారు చిన్నపిల్లలు ఉన్నప్పుడు అమ్మగారు ఒక చిన్న పేపర్ మీద సమస్యలన్నీ రాసి చిన్నపిల్లలతో చేతుల నుంచి ప్రార్థన చేయించడం, ప్రతి దాంట్లో దేవుడి కార్యాన్ని చేయటం. ఈరోజు నీ మాటలు నేను ఎందుకు జ్ఞాపకం చేస్తానో తెలుసా? మనము దేనిని యోచన చేస్తామో దానిని దేవుడు స్థిరపరుస్తున్నాడు. అందుకే మనం అనుకుంటాం, ఎంతసేపు మన నోట ఏం మాట్లాడుతుందో తెలుసా? నేను ఈ అప్పులు తీర్చలేనండి, నా వల్ల కాదండి పెళ్లి చేయటం, నా వల్ల కాదు ఇల్లు కట్టడం. అందరి నోట ఉండే మాటలే. ఎందుకంటే మనకుంటుంది నా వల్ల కాదని. కానీ దేవుడు అంటున్నాడు, నీవు యోచన చేయి. నీవు యోచన చేసి నేను స్థిరపరుస్తాను. నువ్వు కాదు కదా స్థిరపరిచేది నేను. నీవు యోచన మాత్రం చేయి, నీ ద్వారా నా నామాన్ని నేను మహిమను తెచ్చుకుంటా అని దేవుడు మనకు ఒక ఆలోచన చెప్తా ఉంటాడు. మనం అనుకుంటాం, నా బలం ఎంత, నా శక్తి ఎంత, నా పని ఎంత, నా ఉద్యోగం ఎంత, నా కష్టపడిన జీతం ఎంత అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, యోచన చేయి. యోచన చేస్తే దాన్ని దేవుడు స్థిరపరచబోతున్నాడు. ఇల్లు ఎలా కట్టాలో, ఆ ఇంటికి ఒక ప్రార్థన గది పెట్టుకోవాలి, ఇవన్నీ యోచన చేసాం. చక్కటి ఇంటిని ఇచ్చాడండి. ప్రార్థన ద్వారా కట్టబడింది ఆ ఇల్లు. ఆ ఇంట్లోకి ఒక కుటుంబం అద్దెకి వచ్చారు. వాళ్ళు ఏమన్నా తెలుసా? ఒక ఇంట్లోకి వెళ్ళామండి. ఆ ఇంట్లో కొద్ది రోజులు ఉన్నాం, కానీ రోజు మా ఇంట్లో గొడవలే, రోజు మా ఇంట్లో సమస్యలే. జీతం బాగానే ఉంది, ఉద్యోగం బాగానే ఉంది, కానీ రోజు సమస్యలే. తీరా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి పెరాలసిస్ వచ్చి కాలు చేయి పడిపోయింది. తర్వాత ఆ ఇల్లు ఖాళీ చేసి మేము ఇటు వచ్చిన తర్వాత మన ఇంట్లోకి అద్దెకి దిగితే వాళ్ళు ఏమన్నా తెలుసా? ఇంట్లో మాకు నెమ్మదిగా ఉందండి అని వాళ్ళే సాక్షి చెప్తున్నారు. ఎంత ప్రార్థన చేసి కట్టారో, ఎంత ప్రార్థన ద్వారా కట్టబడిందో అని. ఆ ఇల్లుని వాళ్ళు ఇప్పుడు కొనుక్కొని ఆ ఇంట్లో వాళ్ళు ఉంటున్నారు. ఈరోజు నీ మాటలను ఎందుకు చెప్తున్నానంటే, మనము దేనిని యోచన చేస్తామో అది దేవుడు స్థిరపరుస్తాడు. మనం యోచనలోనే దేవుడు నాకు కార్యాన్ని చేశాడని విశ్వసించాలి. మన యోచనలోనే దేవుడు నాకు ఈ కార్యాన్ని జరిగిస్తున్నాడని విశ్వసించాలి. ఆ విశ్వసించడం ద్వారా దేవుడు బలమైన కార్యాలు మీ కుటుంబాల్లో జరిగించి మీ మార్గముల మీద దేవుడు ఏం కలుగు చేయబోతున్నాడు? వెలుగును దేవుడు ప్రకాశించేటట్లుగా చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. మనకి ఆయన స్థిరపరిస్తే విజయాన్ని ఇస్తాడు. యోచనను మనం స్థిరపరిచి రెండోది ఏం చేస్తాడు తెలుసా? వెలుగును మన మార్గాల్లో ప్రకాశింపజేస్తాడు. మూడో మాట రెఫరెన్స్ చూపించి ముగించేస్తాడు. చూడండి, కీర్తన గ్రంథం 119వ కీర్తన 133 చరణం చదవండి. 119వ కీర్తన 133 చరణం. నీ వాక్యమును బట్టి నా అడుగులను స్థిరపరచయ్యా. తర్వాత
ఏ పాపమును నన్ను ఏలనీయకు, ఏ పాపం నా మీద ఏలుబడి చేయనివ్వకు. దానికి ముందు ఒక మాట అన్నాడు, నీ వాక్యమును బట్టి నన్ను స్థిరపరచు, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచు, నీ వాక్యాన్ని బట్టి నా అడుగులు స్థిరపరచు. నేను ఎక్కడ అడుగు బయట పెడుతున్నానా, నీ వాక్యాన్ని బట్టి నా అడుగులు ఉండాలి. అపవిత్రమైన స్థలముల్లో నా అడుగులు వెళ్ళకూడదు, లోక సంబంధమైన ఆచారాలకి నా అడుగులు వెళ్ళకూడదు, ఏ పరిశుద్ధత లేని స్థలంలోకి నా అడుగులు వెళ్ళకూడదు అని ఆ కీర్తనకారుడు అంటాడు, నీ వాక్యాన్ని బట్టి నా అడుగులను స్థిరపరిచయ్యా, అప్పుడు నాలో ఏ పాపముకు కూడా ఏలుబడి చేయదు. అంటే మూడోది ఏంటో తెలుసా, మనలో దేవుడి పరిశుద్ధతను కలుగు చేయబోతున్నాడు. ఆమెను చెప్పండి. దేవుడు ఒక వ్యక్తిని స్థిరపరచాలనుకుంటే ఆయన యందు నమ్మిక ఉంచేటట్లుగా ఆ వ్యక్తిని దేవుడు మారుస్తాడు. స్థిరపరిచిన తర్వాత దేవుడు ఆ వ్యక్తికి ప్రతి విషయంలో విజయాన్ని కలుగు చేస్తాడు శత్రువులందరి మీద. స్థిరపరిచిన తర్వాత ప్రతి స్థలములో మార్గాలన్నిటిలో వెలుగును ప్రకాశింపజేస్తాడు, యోచనలన్నీ స్థిరపరుస్తాడు. మూడవది స్థిరపరిచి దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా, వాక్యము ద్వారా అడుగులను స్థిరపరిచి పరిశుద్ధత కలిగిన వారిగా దేవుడు మారుస్తున్నాడు. ఆమెను చెప్పండి. మనము పరిశుద్ధత కలిగిన వారిగా ఉంటే పరలోక రాజ్యంలో అడుగులు పెట్టగలుగుతాం. ఆమెను చెప్పండి. పరిశుద్ధత లేకుండా ఇక్కడ నేను ఆస్తిపరుండండి, ఇక్కడ నాకు అంతా ఉందండి, ఉదారంగా బట్టలు వేసుకుంటున్నానండి, ఊపిరాడనంత తిండి తింటున్నానండి అని అనుకొని ధనవంతుడు ఊరేగినట్లుగా ఊరేగి ఆఖరికి ధనవంతుడు ఏమయ్యాడు తెలుసా, కాలిపోతున్న అగ్నిలో కేకలు వేస్తాం. ఎక్కడికి వచ్చాను, నా డబ్బేది, నా ఓదారంగు బట్టలేవి, నా బంగారం ఏది, నా పనోళ్ళేది, నా కొట్లలో నింపబడిన ధాన్యమేది, ఊపిరాడనంత తిండేది అని అనుకుని కేకలు వేస్తున్నాడు. ఈ రోజున పరిశుద్ధత కలిగిన వారిగా వాక్యాన్ని బట్టి మన అడుగులను దేవుడు స్థిరపరిచేటట్లుగా మన ఆత్మీయ జీవితాన్ని దేవుడు నడిపించునుగాక. యోసేపు ఎంత పరిశుద్ధంగా ఉన్నాడండి. పాపం ఎదురుగా ఉండి పలకరిస్తున్నప్పటికీ కూడా పరిశుద్ధతను కాపాడుకుంటే ఏమన్నాడు తెలుసా, నేను ఒంటరిగా ఉన్నాను అనుకుంటున్నావు, కానీ నాతో ఎవరున్నారు, నన్ను చూసే దేవుడు నాతో ఉన్నాడు. ఈ రోజున పరిశుద్ధత కలిగిన అడుగులు మనం వేయగలిగేటట్లుగా, పరిశుద్ధత కలిగిన అడుగులు మనం నడవగలిగేటట్లుగా వాక్యము ద్వారా మన అడుగులను దేవుడు స్థిరపరచబోతున్నాడు. ఆ వాక్యము ద్వారా దేవుడు మన అడుగులన్నిటిని కూడా స్థిరపరిచి పరిశుద్ధతలో దేవుడు నడిపించబోతున్నాడు. దావీదు గారు ఎందుకు చెప్పాడు ఈ మాట, కొన్నిసార్లు అడుగులు తప్పడడుగులు వేశాడు. ఆ తప్పడడుగుల ద్వారా ఇక్కడ వేసేసానులే, తప్పడడుగులేగా వేసానులే, తెలుసో తెలియక చేసేనులే, ఏమవుతులే అని అనుకోలా. వెంటనే దేవుని పాదాల మీద పడి పశ్చాత్తాపడ్డాడు. ఆ 51వ కీర్తనలో ఎంత పశ్చాత్తాపడ్డాడో ఆ పశ్చాత్తాపం ద్వారా 52వ కీర్తన పచ్చదనపు కీర్తనగా మార్చబడింది. ఈరోజు నీ మాటలు వింటున్న మనం, పరిశుద్ధత ఉన్న చోట పచ్చదనం ఉంటుంది, పరిశుద్ధత ఉన్న చోట పవిత్రత ఉంటుంది, పరిశుద్ధత ఉన్న చోట పరలోకానికి మార్గం ఉంటుంది. ఆమెను చెప్పండి. ఆ పరలోకానికి మార్గం వైపు అడుగులు వేయగలిగేటట్లుగా దేవుడు మన అడుగులన్నిటిని స్థిరపరచును గాక. మూలవాక్యంలో ఒకసారి మనం చదివితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అక్కడ నీవు ఒకసారి ఆ మాట చూడండి, దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం. లేచి తెకోవా అరణ్యమునకు పోయి వారు పోచుండగా యెహోషాపాతు నిలబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినండి, నీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. గట్టిగా ఆమేన్ చెప్పండి. మీరు దేవుడైన యెహోవా మీద నమ్మిక ఉంచండి, ఆధారపడండి, అప్పుడు మీరు స్థిరపరచబోతున్నారు. మీరు స్థిరపరచబడితే దేవుడు శత్రువుల మీదకు మీకు విజయాన్ని ఇస్తాడు. మీరు స్థిరపరచబడితే మీరు యోచన చేసిన దాన్ని మీకు స్థిరపరిచి మీ మార్గాలను వెలుగుమయమైన మార్గాలకు ప్రకాశింపజేస్తాడు. మీరు స్థిరపరచబడితే వాక్యము ద్వారా మీ అడుగులను స్థిరపరిచి పరిశుద్ధత కలిగినటువంటి మార్గంలో దేవుడు మిమ్మల్ని రాజ్యానికి నిత్యత్వానికి వారసులుగా నడిపించే కార్యాలు దేవుడు మీ జీవితాల్లో జరిగించునుగాక. ఇశ్రాయేలు ప్రజలు, యోధా ప్రజలు, యెరూషలేము ప్రజలు వీళ్ళందరూ కూడా శత్రు భయంతో కృంగిపోతూ, శత్రు భయంతో తలడిల్లిపోతున్న పరిస్థితుల్లో యెహోషాపాతు నిలబడి చెప్తున్నాడు, మీరు ఎలా ఉండాలో తెలుసా, గోడకు కొట్టిన మేకు వలె మీరు ఉండాలి. ఆమేన్ చెప్పండి. గోడకు దిగ్గొడతారు మేకు, అది ఎంతకాలం మనం తీసేంతవరకు అలాగే ఉంటుందా, నేను ఇక్కడ ఉండలేను ఇంకో చోట మారతానని అంటదా,
ఆ మేకు దిగగొట్టిన మేకు ఏ విధంగా గోడలో స్థిరంగా ఉందో మిమ్మల్ని ఆత్మీయ జీవితంలో దేవుడు స్థిరపరుచునుగాక. ఎన్ని శ్రమలు, కష్టాలు, అనారోగ్యాలు, ఉపద్రవాలు ఏదైనా వచ్చినా మీరు ఒకటే అనుకుంటారు, నా దేవుని ప్రేమ నుండి ఇవేమి నన్ను వేరు చేయలేవు, నా దేవుని ప్రేమ నుంచి ఇవేమి నన్ను ఎడబాపలేవు. ఏది వచ్చినా నా దేవునిలోనే నేను స్థిరపరచబడ్డాను, విజయాన్ని దేవుడు నాకు దయచేయబోతున్నాడు. ఆమెను చెప్పండి. ఏది వచ్చినా నా దేవుడు నా యోచనలన్నీ స్థిరపరుస్తాడు, నా వెలుగును, నా మార్గాలన్నింటిని వెలుగును ప్రకాశింపజేస్తాడు. ఆమెను చెప్పండి. ఏది వచ్చినా నా దేవుడైన వాక్యంలో నా అడుగులను స్థిరపరుస్తాడు, నిత్యము కూడా నన్ను పరిశుద్ధతలో నిలబడే వ్యక్తిగా దేవుడు మారుస్తాడు. ఈరోజు నేను ఈ మాట విన్న తర్వాత అయినా ఎంతవరకు ఒకవేళ మన ఆత్మీయ జీవితంలో కదిలిపోతూ ఒకవేళ ఉన్నా, తొట్టిల్లిపోతూ ఒకవేళ ఉన్నా, జారిపోతూ ఒకవేళ ఉన్నా, ఇంకేం భక్తి చేస్తాలండి, ఇంకేం ప్రార్థనలేండి, ఇంకేం మందిరం లేండి, ఇంకేం ఆరాధనలేండి, ఇంకేం సేవకులేండి అనుకుంటూ ఉన్నా, దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. మనలను స్థిరపరచాలని, మనలను స్థిరపరచాలని, స్థిరపడి మనము శత్రువుల మీద విజయాన్ని పొందుకునే వారిగా మార్చబడాలి. స్థిరపడి మనము మన మార్గాల్లో వెలుగు కలిగి మన యోచనలు స్థిరపడేటట్లుగా మార్చబడాలి. స్థిరపడిన మన జీవితాల్లో ప్రతిదినము, ప్రతి క్షణము కూడా ఆయన వాక్యాన్ని బట్టి అడుగులు వేస్తూ పరిశుద్ధతలో అడుగులు వేసేవారిగా మన ఆత్మీయ జీవితాన్ని దేవుడు నడిపించునుగాక. ఒక క్షణం అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు మోకరించండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను జ్ఞాపకం చేసుకోండి. యూదా వారలారా, యెరూషలేము వారలారా, యెహోవా యందు నమ్మిక ఉంచండి, ఆయన మిమ్మల్ని స్థిరపరచబోతున్నాడు. స్థిరపరిచే దేవుడు మీ జీవితాల్లో ఒక బలమైన కార్యాలు జరిగించాలి. ఏ రకమైన శత్రువులు, మోయాబీలు, అమ్మోనీలు, సేయీరు మన్యవాసులు ఎంతమంది దండెత్తొచ్చినా, ఎంతమంది మీ మీద దాడి చేయాలని ప్రయత్నించినా ఎవరి వల్ల కాకుండా శత్రువులందరి మీద దేవుడు మీకు విజయాన్ని దయచేయబోతున్నాడు. శత్రువులందరి మీద దేవుడు మీకు ఒక విజయాన్ని దయచేయబోతున్నాడు. శత్రువులందరి మీద దేవుడు మీకు ఒక విజయాన్ని దయచేయబోతున్నాడు. ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి, ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి. దేవా, నా శత్రువులందరి మీద నాకు ఒక విజయం కలగాలి, నా శత్రువులందరి మీద నేను విజయాన్ని చూడాలి. నన్ను స్థిరపరచవా, నన్ను స్థిరపరచవా, నన్ను స్థిరపరచవా. నేను దేనిని యోచన చేస్తాను అది స్థిరపరచబడాలయ్యా. నా మార్గాల మీద వెలుగును ప్రకాశింపవా, వెలుగును ప్రకాశించేటట్లు చెయ్యయ్యా. నీ వాక్యాన్ని బట్టి నా అడుగులను స్థిరపరచండి, పరిశుద్ధతలో నేను నడిపించబడేట్లుగా కార్యాలు జరిగించండి అని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, మహిమగల మీ నామం పేరట మరొకసారి మీ పాదాల చెంతకు చేరుతున్నామయ్యా. ఈ రాత్రి గల సమయంలో మరొకసారి నీ సన్నిధిలో చేరిన మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించి ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి మీరు మాట్లాడిన ప్రతి మాట మా హృదయం అనే పలక మీద భద్రం చేసుకొని మా ఆత్మీయ జీవితాన్ని స్థిరపరుచుకునే విధంగా మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇదిగోనయ్యా, మరొక్కసారి మీ పాదాల చెంతకు చేరుతున్నాం. ఇంతవరకు ఎదురవుతున్న మోయాబీలను, అమ్మోనీయులను, సేయీరు వారిని చూసి కంగారు పడిపోతున్నాం. కానీ మీరు ఈ రాత్రి మాతో మాట్లాడుతూ వచ్చారయ్యా. యెహోవా యందు నమ్మిక ఉంచండి, ఆయన మిమ్మల్ని స్థిరపరచబోతున్నాడని మీరు మాట్లాడారు కదా. ఆ మాట వాగ్దానాన్ని మా జీవితాల్లో నెరవేర్చండి ప్రభువా. ఏ శత్రువు మమ్మల్ని భయపెట్టాలని చూసినా ఆ శత్రువు మీద మాకు ఒక విజయాన్ని ఇవ్వండి అయ్యా. శత్రువు తలను చితకు దొక్కగలిగిన ప్రార్థన కవచాన్ని, ప్రార్థన ఆయుధాన్ని మాకు అనుగ్రహించండి నాయన. ప్రతిదినం నీలో హర్షించగలిగి, ఆనందించగలిగి, నిత్యం నిన్ను స్తుతించగలిగిన అభిషేకాన్ని, ఆత్మను దయచేయండి అయ్యా. మేము దేనిని యోచన చేస్తే అది స్థిరపరుస్తానన్నారు కదయ్యా. ఇదిగోనైనా విశ్వాసంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా వారి కుటుంబంలో ఏది స్థిరపరచబడాలో అది చెప్పుకుంటున్నారు ప్రభు. ఆ బిడ్డలను దర్శించండి. వారు దేనిని యోచన చేస్తున్నారు వాటిని స్థిరపరచండి నాయన. వారి మార్గముల మీద వెలుగును ప్రకాశింపచేయండి. మీ వాక్యము ద్వారా మా అడుగులను స్థిరపరుస్తానన్నారు కదయ్యా. దాని ద్వారా మేము పరిశుద్ధత కలిగి జీవించడానికి, పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడడానికి కృప దయచేయండి.
ఆ విధమైన బలమైన కార్యాలు చేసి మీరు మహిమను పొందమని స్తుతి చెల్లిస్తూ ఈ దినాన్ని నీ సన్నిధిలో పాలుపంపులు పొందిన ప్రతి బిడ్డలను పేరు పేరున దీవించి నీ రాకడ కొరకు సిద్ధపరచండి. ఈ విధంగా ప్రార్థన ఇక్కడ జరగడానికి ఇదిగో నాయనా సహకరించిన బిడ్డలను, ఈ ప్రార్థనలో ఏకీభవించి పాలుపంపులు పొందిన బిడ్డలను, వారి కుటుంబాలను, అలాగే నాయన రేపటి దిన నుంచి వారు చేసుకునే ప్రతి పని పాటలను, వారి ఉద్యోగాలను, వారి కలిగిన సమస్తాన్ని నీ కృప తోడుగా ఉంచి ప్రతి దినము కంచగలిగిన కాపుదల భద్రపరచమని ప్రార్థిస్తూ ఇదిగో నేను ఈ నెలంతటికి కావాల్సిన కాపుదల ప్రతి వాడికి అనుగ్రహించండి. ఎవరు ఏ సమస్యతో వచ్చినా, బలహీనతతో వచ్చినా, వేదనతో వచ్చినా యేసు నామములో ప్రతి విధమైనటువంటి బలహీనతలు తొలగిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ప్రతి విధమైన సమస్యలు పరిష్కరించబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. ప్రతి వాని నోటి నిండా నవ్వు, ఆనందము, సంతోష గానాల చేత నింపబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. నాయన చంటి బిడ్డలు ఉన్నారు, నాయన యవనస్తులు ఉన్నారు, నడి వయస్సు కలిగిన వారు ఉన్నారు, వృద్ధాప్యంలో ఉన్న వారు ఉన్నారు. ప్రతి వారిని దీవించి ఆశీర్వదించి వారి వారి కుటుంబాలను నీ సమృద్ధితో నింపమని ప్రార్థన చేస్తూ ఇది నన్ను అడుగుపెట్టిన ప్రతి ఒక్క కుటుంబాలను పేరు పేరుని దీవించి నీ రాకడ వరకు సిద్ధపరచండి. అలాగే నాయన ప్రతిదినం కావలసిన కృపాక్షేమాలు తోడుగుంచి నడిపించండి. ఈ విధంగా నాయన మీరు తోడై ఉండి మహిమకరంగా జరిగించిన ఈ ఆరాధన అంతటిని బట్టి స్తుతి మీకు చెల్లిస్తూ మహిమ మీకు ఆరోపిస్తూ అడుగుపెట్టిన ప్రతి వారిని ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకు నీ దినాన సన్నిధులు అడుగుపెట్టిన ప్రతి వానికిని, వారి కుటుంబాలకును, వారు చేసే ప్రతి పనిపాట్లకును, వారి కలిగిన సమస్తానికి కృపా సమాధానములు సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. దేవుడి మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.